మహానాడు కార్యక్రమంలో సింగనమల శాసనసభ సభ్యురాలు బండారు శ్రావణిశ్రీ మాట్లాడుతూ నియోజకవర్గం యొక్క అభివృద్ధికి అవసరమైన పలు తీర్మానాలు చేశామన్నారు. సింగనమల నియోజకవర్గ స్థాయిలో ఎన్నో సమస్యలున్నప్పటికీ అందరూ కలిసి చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిని చేయటమే లక్ష్యంగా అందరూ కలిసి పనిచేశారన్నారు. నారా లోకేష్ పాదయాత్రలో భాగంగా సింగనమలకు వచ్చినప్పుడు నియోజకవర్గంలోని సమస్యలని తెలుసుకుని ఇప్పుడు వాటిని గుర్తుంచుకుని మరీ వాటి పరిష్కారానికి కృషి చేస్తున్నారన్నారు. సింగనమల నియోజకవర్గంలో ప్రతి సంవత్సరము జరిగే మహానాడు వేడుకలను గార్లదిన్నె మండలంలో చాలా పెద్ద ఎత్తున 6 మండలాల కార్యకర్తల సమక్షంలో ఈరోజు జరుపుకోవడం జరిగింది. మన అన్న ఎన్టీ రామారావు గారి స్ఫూర్తితో పెట్టినటువంటి తెలుగుదేశం పార్టీ ఆయన జయంతి సందర్భంగా మే నెలలో ఎప్పుడూ కూడా ఆయన్ని గుర్తు చేసుకుంటూ కార్యకర్తల సంక్షేమం గురించి మనము మాట్లాడుతూ అదేవిధంగా నియోజకవర్గ అభివృద్ధికి మనము తీర్మానం పెడుతూ ఈరోజు చాలా అద్భుతంగా స్థానికంగా నియోజకవర్గంలో ఉన్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలని చర్చించుకొని ఈరోజు ప్రతి మండలంలోనూ దాదాపు 5 నుంచి 10 తీర్మానాల్ని మనము పెట్టడము, దాన్ని ప్రతి ఒక్కరు కూడా దాన్ని ఆమోదించి బలపరచడం జరిగింది. ఖచ్చితంగా జరగబోయే మహానాడులో రాష్ట్ర స్థాయికి కూడా ఈ తీర్మానాల్ని మనం పంపించడము, ఖచ్చితంగా సింగనమల నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నటువంటి సింగనమల తెలుగుదేశ కార్యకర్తలు కానీ నాయకులకి కానీ ఖచ్చితంగా ఈ పనులన్నీ కూడా చేసే విధంగా కూడా మేము కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది. రాష్ట్రంలో అత్యధిక పార్టీ తెలుగుదేశం పార్టీ. రాష్ట్రమే కాదు దేశవ్యాప్తంగా కూడా ఏ పార్టీకి లేనంత కుటుంబము 1 కోటికి పైగా సభ్యత్వాలు జరిగి ఈరోజు మనము ఇది ఒక పండుగ వాతావరణంగా జరుపుకుంటున్నటువంటి పండుగ అని కూడా తెలియజేస్తా ఉన్నాను. నియోజకవర్గ స్థాయిలో ఎన్నో సమస్యలు ఉన్నప్పటికీ కూడా నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలనే ధ్యేయంతో ప్రతి ఒక్కరము కూడా కలిసి కట్టుకొని ఇక్కడ స్థానికంగా తెలుగుదేశం జెండాని ఎగరేశాం. అదే స్ఫూర్తితో రానున్న రోజుల్లో ప్రతి కార్యకర్తకి న్యాయం జరిగే విధంగా కూడా పనిచేయాలని ఖచ్చితంగా మేమంతా కూడా కలిసి ముందుకు వెళ్తా ఉన్నామని ఇక్కడ వచ్చినటువంటి కార్యకర్తలకు కూడా తెలియజేయడం జరిగింది. ఇచ్చిన మాట ప్రకారంగా సంక్షేమము అభివృద్ధిని సమన్వయం చేసుకుంటూ గ్రామాల్లో రానున్న రోజుల్లో ప్రతి నెలకు ఒకసారి కార్యకర్తల మీటింగ్ తీసుకొని కార్యకర్తలు ఏమైనా విభేదాలు ఉంటే అవన్నిటినీ కూడా పెద్దల సమక్షంలో వాళ్ళని సరిచేసి ఇంకా అభివృద్ధి పదంగా ముందుకు వెళ్ళేలాగా ప్రతి కార్యకర్త పార్టీని నమ్ముకొని ఉన్న ప్రతి ఒక్కరికి కూడా న్యాయం జరిగే విధంగా కూడా రానున్న రోజుల్లో ప్రణాళికలు తీసుకుంటామని తెలియజేస్తూ మన అన్న లోకేష్ అన్న గారు ఎన్నడూ లేని విధంగా యువగలం పాదయాత్రలో ప్రతి గ్రామాన్ని కూడా ఆయన సందర్శించి నియోజకవర్గ పర్యటనలో కూడా స్థానికంగా ఉన్నటువంటి సమస్యలు స్వయంగా తెలుసుకున్నారు. అవన్నీ కూడా పట్టించుకొని ఈరోజు ప్రతి నియోజకవర్గంలో అప్పుడు ఇచ్చినటువంటి సమస్యలన్నింటినీ కూడా ఈరోజు మేము ఎమ్మెల్యే అయినాక కూడా ఆయన గుర్తు చేస్తూ ఆ ఊర్లో ఇలా సమస్య ఉంది పిలిపించుకొని మాట్లాడండి అని కూడా మమ్మల్ని గైడ్ చేస్తూ ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. ఖచ్చితంగా ఎప్పుడూ లేని వ్యవస్థని మనం ఈరోజు ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. నియోజకవర్గ కార్యకర్తలు అందరూ కూడా సమన్వయం పాటించి ఖచ్చితంగా న్యాయం జరిగే విధంగా మేమంతా కూడా పెద్దల సమక్షంలో మీకు నిర్ణయానికి ముందు ఉంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ రేపు ఈరోజు మినీ మహానాడు సింగనమల నియోజకవర్గం గార్లదిన్నె మండలంలో జరుపుకున్నాము. రేపు పార్లమెంట్ మహానాడుని అనంతపురంలో జరుగుతుంది. ఖచ్చితంగా సింగనమల నియోజకవర్గ తెలుగుదేశం కుటుంబ సభ్యులు అందరూ కూడా వేలాదిగా వచ్చి అక్కడ
కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెలియజేస్తూ, అదేవిధంగా 27, 28, 29 ఒక పసుపు సునామీని మనము పెద్ద మహానాడుని కడప జిల్లాలో నిర్వహించనున్నారు. అక్కడికి కూడా మనము వేలాదిగా సింగనమల నియోజకవర్గ కార్యకర్తలము, తెలుగుదేశం కుటుంబ సభ్యులము అందరం కూడా తరలి వెళ్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.